హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మొన్న కురిసిన వర్షాలకు ఎదురుగాలులకు చాలా మంది రైతులు పంట అయితే నష్టపోయారు. ఈ మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక కీలక విషయం అయితే వెల్లడించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఆర్థిక పరిపుష్టి దృష్టిలో పెట్టుకుని వారికి అడుగడుగున సాయం అయితే అందిస్తోంది. ఇటీవల ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన అకాల వర్షాల వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంట నష్టం జరిగిన సంగతి తెలిసిందే. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు, వడగళ్ల వాన కారణంగా దెబ్బతిన్న పంటలను మంత్రి స్వయంగా పరిశీలించి రైతులకు ఓ హామీ అయితే ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం మీ అందరికీ అండగా ఉంటుందని మంత్రి జూపల్లి భరోసా అయితే ఇచ్చారు. రైతులు అధైర్యపడవద్దని తెలిపిన ఆయన పంట నష్టం వాటిల్లిన రైతులందరికీ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని అయితే తెలిపారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరానికి 10 నుంచి 15 వేల వరకు నష్టపరిహారం అందిస్తామని ప్రభుత్వం తరపున జూపల్లి హామీ అయితే ఇచ్చారు. జూపల్లి కృష్ణారావు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ రైతు సోదరుల్లో ఆనందం అయితే నింపింది. అదేవిధంగా రాష్ట్రంలోని మొత్తం 69.86 మంది రైతులకు గాను 58.66 లక్షల మంది రైతుల ఖాతాలో ఇప్పటికే రైతు భరోసా జమ చేశామని, మిగిలిన రైతులకు త్వరలోనే నగదు బదిలీ జరుగుతుందని మంత్రి అయితే తెలిపారు. ఎన్నికల సమయంలో పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని అయితే తెలిపారు. రైతు భరోసా డబ్బులపై రీసెంట్ గా రియాక్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి మార్చి 31 నాటికి అందరూ రైతుల ఖాతాల్లో ఈ డబ్బు జమ చేస్తామని అయితే తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది కాబట్టి ఈ డబ్బు జమ ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలపై పూర్తి ఫోకస్ పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రజా సంక్షేమం వేగంగా అడుగులేస్తూ పలు కీలక పథకాలను అమలుకు శ్రీకారం చుడుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలోని పేద మధ్యతరగతి వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. పేదలకు, బీపీఎల్ కుటుంబాలకు అండగా నిలిచి తీరుతామని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని, రాష్ట్రంలోని అన్ని పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు చేరువయ్యేలా చర్యలు తీసుకుంటున్నారని జూపల్లి తెలిపారు. నష్టపరిహారం కింద ఎకరానికి 15,000 రూపాయలు మంత్రి జూపల్లి సాయం చేస్తామని అయితే ప్రకటన అయితే చేశారు. కానీ అందుతాయా, అందవా అనేది చూడాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.